తినడానికి పెట్టేవాడ సర్దుకునే టైం అయితే వచ్చేసింది. హాల్లో పెద్దగా ఉండేది కదా, నైట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అవే లైట్స్ అన్ని చోట్ల ఉన్నాయి. 3 లైట్స్ ఏనా? ఇంకా ఆన్లైన్ చేసాము, 9 ఆర్డర్ చేస్తే లేకపోయారా? చిన్న చిన్న కిటికీలు హ్యాంగర్లతో సహా మారలేదు కృపా. పాపం వాళ్ళ అమ్మ పని. ఈరోజు బ్లాగ్ లాస్ట్ రోజు ఎంతమందిని కలిసానో, అసలు ఎక్కడికి వెళ్ళాను, ఎవరు వీళ్ళంతా అనేది కూడా నేను షేర్ చేస్తాను. కాయ ఎక్కడ ఉంది నాయనా? హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకున్నా. ఆల్రెడీ మీరు ఇంట్రోలోనే చూసేసారు కదా, ఇది లాస్ట్ డే వ్లాగ్ ఇన్ మై పుట్టిల్లు. సో వెళ్ళిపోతున్నాను అనమాట విజయవాడ. ఇంకా యాక్చువల్లీ నేను సండే వరకు ఉందాం అనుకున్నాను, కానీ ఇక వీకెండ్ కదా, మా వారు ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యి వస్తామని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా నేను కూడా ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నా. మళ్ళీ మా డాడీ వచ్చినా కూడా రోజంతా సరిపోద్ది జర్నీలోనే. ఇంకా మా ఆయన వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉండకపోతే బాగుండదు కదా, అందుకని. సో ఇక్కడ తెల్లారిందండి బాబు. హవికి రాత్రి తీసేశాడు, నిన్న భవి వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ ఉయ్యాలు కట్టాడు. ఉయ్యాలు కడితే ఏమైందంటే, అది లూజ్ అయిందో టైట్ అయిందో నాకు తెలియదు, కానీ కడతంటే ఎక్కేసి మగ పిల్లలు నువ్వు కూడా ఉయ్యాల సేవ సరిపోయింది హవితోటి ఇక్కడ ఉన్నన్ని రోజులు. కాకపోతే చాలా బెటరేలేండి, ఫోన్ అది చూడకుండా ఊరికే ఏడిపించకుండా బాగానే ఉంది. ఇక పైన కూడా చేయి పట్టు కూర్చున్నాడు. ఇక చేయి తీయమంటే తీయట్లా. ఇంకా నేను లగేజ్ సర్దుకోవాలి. ఈరోజు నాకు చాలా చాలా పనులు ఉన్నాయి. సో వ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది, అసలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో మొత్తానికి లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక మా డాడీ పాపం అండి, నైట్ షిఫ్ట్ చేసుకుంటూ పగలంతా హవితోటి మాతోటి సరిపోతుంది. ఆయనకి నిద్రే ఉండట్లేదు చెప్పాలి అంటే కనుక. సో ఇంకా ఇక్కడ అయ్యగారు ఉయ్యాలోగడం అయితే స్టార్ట్ చేసేసారు. మార్నింగ్ నుంచి నేను వ్లాగ్ ఏం తీయలేదు. అట్లు పిండితోటి దోశలు వేసుకున్నాం, ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకున్నాం. ప్రతి శుక్రవారం కూడా ఇలాగా తెలుపు రంగుది ఏదైనా సరే మనం దానం చేస్తే రుణ బాధలు అనేవి తొందరగా తగ్గుతాయంట. ఇక్కడ ముసలావిడ ప్రతి శుక్రవారం ఖచ్చితంగా వస్తారు. మా అమ్మ బియ్యం అని కూరగాయలని ఏ ఒకటి ఇస్తానే ఉంటారు. అప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే, అప్పుడు కూడా ఇట్లాగే చేస్తే మాకైతే బాగా ఉపయోగపడింది. అందుకే మీకు కూడా చెప్పాలి అని చెప్పి నేను వీడియో తీయడం జరిగింది. ఏంటి ఇది కూడా తీయాలా అనుకోకండి. ఇంకా మా అమ్మ బెండకాయలు అయితే వండుతుంది. ఫ్రైడే రోజు అమ్మ వాళ్ళు నాన్ వెజ్ తినారు కదా, ఇంకా అడిగిందనమాట ఏం తింటావని అడిగితే బెండకాయ వండు అంటే మా డాడీ అన్నాడు బెండకాయ అన్నాడు. నాకు బెండకాయ ఇష్టం, మా అమ్మ చేసేది మీకు తెలుసు కదా. సో నిన్న మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాను కదా, అరిసెలు అవి తీసుకొచ్చుకున్నాం కదా, ఇంకొకటి అంటే ఒకటే అరిసె మిగిలింది. అది హవికి ఇచ్చేసా. ఇంకా స్వింగ్ కార్ ఎక్కి తినడం స్టార్ట్ చేశాడు. అంత కష్టపడి ఉయ్యాలు ఎక్కాడా, కాసేపు కూడా ఉండిందే లేదు. అదేంటో కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో రోజంతా పని కనిపిస్తానే ఉండిద్ది అసలు. పైగా సగం ఆ ఇసుక వల్ల కూడా భలే చిరాగ్గా ఉంటుంది, ఇంకా లోన్కి బయటికి తిరగాలన్నా కూడా. సో ఫైనల్గా నేను హెడ్ బాత్ చేసేసా, చాలా లేట్గానే చేసా ఈరోజు. ఇక ఇట్లయితే రెడీ అయిపోయి, డ్రెస్ గుర్తుందా మీకు, నేను డీమార్ట్లో తీసుకున్నప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా వేసుకున్నా కదా, అస్సలు డ్రెస్సులు లేవు. ఇంకా కొత్త డ్రెస్సులు తీయాలంటేనేమో మనసొప్పదు. మొత్తానికి ఇప్పుడైతే రెడీ అయిపోవాలి. నా మొహం చూసారు కదా ఎట్లుందో. ఇక్కడ హబీబాబ్ గారు ఏం చేశారంటే, మా డాడీ సైకిల్ తాళం తీసుకొని వచ్చి పూజ గదికి లాక్ ఉంటుంది కదా, లాక్ కాదు ఇట్లా డిజైన్ ఉంది కదా, డిజైన్ లోపల తిప్పి లాక్ అంట ఓపెన్ అయిపోయిందంట. ఇక్కడ దేవుడి ఫోటోల దగ్గర అయితే తిరగడం స్టార్ట్ చేశాడు. వద్దు నాన్న క్లోజ్ చేయి, ప్రస్తుతానికి పనులు అవి అవుతూ ఉన్నాయి కాబట్టి రోజు కంటిన్యూస్గా పూజలు అయితే ఏం చేయట్లేదు. అంటే మామూలుగా కూడా రోజు చేయరండి మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ. మా ఇంట్లో మాత్రం రోజు పూజలు చేస్తాం కదా, ఇంకా ఫ్రైడేలు స్పెషల్ డేస్లోనే పూజలు చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే చెయ్యట్లా. సో నాకు ఇప్పుడు వచ్చిన పెద్ద డౌట్ ఏంటో తెలుసా, అదిగో కీ అదిగో అక్కడ పెట్టాడనమాట, లాక్ ఓపెన్ అయిపోయింది. అసలు నాకు ఈ తల మీద దెబ్బ తగ్గదా నేను హబీ బర్త్డే టయానికైనా అని చెప్పి అయితే ఆలోచిస్తూ ఉన్నాను. ఇక నిమ్మకాయలు తీసుకొని తింటా పడేస్తా ఇల్లంతా ఇసిరేశాడు. ఇక బెండకాయ పులుసు కూడా అయిపోయింది, తొందరగానే వండేసిద్దమ్మ. అయినా కానీ అసలు తొందరగా అయిపోయినట్టు అనిపించింది. 5 నిమిషాల్లాగా అయిపోయినట్టే అనిపించింది నాకు మాత్రం. ఇక ఆఖరి రోజు కదా, సజ్జబూర్లం వస్తే తీసుకుంటున్నాం. మధ్యలో 2 రోజులు తీసుకోలేదు. ఇంక ఈరోజు చెప్తున్నాను అనమాట, ఈరోజు అమ్మ నేను ఇంక వండనంటే నవ్వుకుంటుంది. నేనుంటే ఏంటంటే కొంచెం తీసుకుంటారు బాగా, లేకపోతే అప్పుడప్పుడు తీసుకుంటారు. ఇంకా ఆమె కూడా ఈ చివరి దాకా మా అమ్మ తీసుకునిద్దనే వస్తుంది. ఇక హవి గారు షార్ట్స్ చూడడం మొదలెట్టాడు. ఈ అమ్మమ్మ ఉందే, మా అమ్మ చెప్తే వినదు. ఇవన్నీ తీసుకున్నాం, తీప్ బొండా, సజ్జబూర్లు, అదేంటిదో ఇంకోటి ఏంటిదో నాకు గుర్తు రావట్లా, అదనమాట. సో అది నేను తిన్నాను, నేను తినే పేర్లే నాకు తెలుసు, అందుకే నేనైతే శుభ్రంగా లాగిచ్చేస్తున్నా. అప్పటికి అన్నం తినేసాను.
జుట్టు హెడ్ బాత్ చేసా కదా, కొంచెం జుట్టు ఆరిన తర్వాత జడేసుకుందాంలే అని చెప్పేసి అయితే నేను ఇంకా తింటా ఉన్నాను. అవి ఇంకా స్వింగ్ కార్ ఎక్క నా చున్నీ లైట్ క్రీమ్ కలర్ చున్నీ వేసి స్వింగ్ కార్ అంతా గందరగోళం చేస్తున్నాడు. ఫుడ్ కూడా పెట్టేశాను హవికి. ఇంకా నిద్రపుచ్చడానికి చాలా రకాలుగా ట్రై చేశాను కానీ అవి వింటాడా చెప్పండి. తొందరగా పడుకుంటే నాకు చాలా పనులు ఉన్నాయి ఈరోజు అనుకున్నా. ఇక మా అమ్మ చూసారా, మా డాడీ యూనిఫామ్ ఇస్త్రీ చేస్తుంది. ఈ రోజుల్లో కూడా మా అమ్మ అయితే బయటకి ఇస్త్రీకే ఇవ్వదు. మా అమ్మ చాలా బాగా ఇస్త్రీ చేసిద్ది. ఎట్లా కుదురుద్దో నాకు అర్థం కాదు. నాకైతే అసలు ఇస్త్రీ చేయడం సరిగానే రాదు. నేనే ఒప్పుకుంటా, నిజం చెప్పాలి కదా, రాని మాటలు మనం చెప్పం. సో ఇదిగోండి మా అమ్మ అయితే ఇంకా ఇది కంపెనీ డ్రెస్ మారింది. ఇప్పుడు మామూలుగా లైట్ కలర్ కదా, ఎప్పటి నుంచో యూనిఫామ్ చేంజ్ చేశారు కానీ మా డాడీ వేసుకోవట్లా. సో నైట్ షిఫ్ట్ కాబట్టి అది వేసుకున్నాడు. ఇప్పుడు మధ్యాహ్నం షిఫ్ట్కి మార్చుకున్నాడు నా గురించి అని. సో ఇక్కడ ఐటీసీ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇంకా ఇది అంతకుముందు లేదు యూనిఫామ్స్కి, ఇప్పుడైతే ఐటీసీ అని కూడా పాకెట్ మీద ఇచ్చారు. సో కంపెనీ వాళ్ళే యూనిఫామ్స్ ఇస్తారు అండ్ స్టిచ్చింగ్ కూడా మనీ ఇస్తారు. సో మనం స్టిచ్చింగ్ చేయించుకోవడం వరకే. ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తుందో తెలుసా, ఒక విచిత్రం చేయబోతుంది. ఈ హవి ఏమో మంచం వెనకెళ్ళి దూరాడు, మా డాడీ ఏమో గట్టిగా పట్టేసుకున్నాడు. లేకపోతే అలాగ అలవాటు అయిపోతుందని చెప్పి పద్దాక మంచాల వెనక్కి దూరా పరిగెత్తా అన్నం పెడతా ఉంటే అలా చేస్తున్నాడు. ఇక మా అమ్మకి అన్ని వెరైటీ ఆటలు వచ్చు. ఇంకా కర్చీఫ్తో చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా, అలాగే ఇప్పుడు బనానా అయితే చేస్తాను అని చెప్పింది. సరే అన్నాను నేను. ఇంకా పిలుస్తున్నాం, బయటికి రా. అయితే నువ్వు మంచం వేసి నలుపుతావా పిల్లోడిని? అవుతున్నాడు చూడు. ఇక్కడ నువ్వు అట్టిగా చేసేసావంటే నేనేమనాలి? అయినా రాలా, దట్టికేలాగా లేదు అసలు. అది అవి అట్లా అవి వదినమ్మా కాయ తిని కాయ కాయ అంటే ఎదుగుతున్నాడు. కాయ ఎక్కడ ఉంది నాయన? కొత్త కర్చీఫ్ నాన్న అది. బాబమ్మా బౌ పడతావు. నువ్వు కూడా ఆయన ఉన్నప్పుడే చెయ్యాలనుకోవడం ఇంకా దారుణమైన పరిస్థితి. బాబు తెచ్చాడా అంత అవదేసేసాడండి మా ఆయన. కోట్లు ఇల్లు పొలాలు తెచ్చి పెట్టి ఇక్కడ మా ఊర్లో అన్ని అమ్మేసేసి బంగారం లాంటి పువ్వు నువ్వు పాడు చేయడానికి వచ్చినట్టుంది. మీ అమ్మమ్మ నువ్వు చేసేది పని సిన్సియర్గా ఎత్తుంచి పారేస్తాను. ఇంకా అయిపోయినాయి అంట. ఇసే తాప మీద ఇసే. దానికోసమేగా అందులో అన్నం తినచ్చు కదా మనం. మాకు ఇంట్రెస్ట్ లేదు. నేను కూడా తెస్తాను. నేను మా అబ్బాయి డైలాగ్ అది, మీరు కాపీ కొట్టకూడదు. నేను కూడా మా ఆయన అలాగే తిడతా, అందుకే మా ఆయన నోరు మూసుకొని అలవాటు చేశాడు. నీ వల్లే ఎట్లా చేస్తున్నా నేను. ఏందో అదేదో ఒక బెడ్ లాగా దొరుకుతున్నాడు. బెడ్డా బాగుందా? అసలు ఆ ఒళ్ళేందో ఆ తలేందో మెలికలు తిరుగుతున్నాడు. కానీ నాకే అర్థం కాలేదు తర్వాత చేస్తాడని. ఈరోజేలే కానీ రేపు తలగపోతా నీకు. ఇక ఏముంది లోపల? రెయిన్బో బాగుంది కదా, రెయిన్బో ఇలా తీద్దాం. నైట్ మా అమ్మ పూలు తీసుకొని వచ్చింది కదా, కొన్ని కట్టింది. అసలు నేను పెట్టుకున్నదే లేదు. మళ్ళీ ఇప్పుడు నేను బయటికి వెళ్ళే పని అయితే ఉంది, అందుకని పూలు కడుతుంది. మా అమ్మకి అలా ఇష్టం అనమాట, మంచిగా రెడీ అవ్వాలి, చక్కగా తల్లో పూలు పెట్టుకోవాలి అని చెప్పి. ఎక్కడ పెట్టుకొని ఇస్తున్నాడు హవి? గులాబీ పువ్వేమో తుంపి పడేశాడు, ఇంకా ఆ పూలేమో ఇసిరిసిరి మొత్తం ఇల్లంతా జల్లేశాడు. అసలు ఇప్పుడు ఈ క్లీనింగ్ చేసుకునేసరికి నా పని అయిపోయింది. అయితే ఈ పూలులో దొర్రుతా ఒక పని కూడా చేశాడు. అసలు ఏమైంది అనేది రేపటి బ్లాగ్లో చెప్తా. కొత్త షూస్ వద్దంట, నీ షూసే కావాలంట. జరుగు జరుగు.
మా అబ్బాయి వేసుకుంటున్నాడు చూడు, సాక్స్లో డిసిరేసాడు, షూస్ చేసుకొని తిరుగుతున్నాడు. ఇంకా మా డాడీకి 2 o'clock కల్లా డ్యూటీకి అయితే వెళ్ళాలి. డ్యూటీకి వెళ్ళడానికి షూస్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే మా డాడీ ఐటీసీలో వర్క్ చేస్తారు, ఆల్రెడీ మీరు చూసారు కదా, ఐటీసీలో వర్క్ చేస్తారు. సో అక్కడ ఏంటంటే ఖచ్చితంగా షూస్ కూడా వాళ్ళే ఇస్తారు, ఈవెన్ సాక్స్ కూడా వాళ్ళే ఇస్తారు. సో బాగుంటుంది. ఇంకా మంచి ఒక గవర్నమెంట్ జాబ్ లాగే, కానీ గవర్నమెంట్ జాబ్ కాదు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా మనకి పెన్షన్ కూడా ఉంటుంది, ఈఎస్ఐ, పిఎఫ్, అలాగే ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న మెడికేషన్, హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా కంపెనీ వాళ్ళే భరిస్తారు. ఎప్పుడైతే మా డాడీ షూస్ వేసుకోవడం స్టార్ట్ చేస్తాడో అవి కూడా షూస్ కావాలని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అలా ఏడుస్తున్నాడని మా డాడీ నిన్ననే షూస్ కొన్నాడు కదా, చూసారా ఎలా అనిపించినాయి, నచ్చినాయా మీకు షూస్? సో అయినా కూడా వినడు అవి మాత్రము. ఇంకా మా డాడీ అయితే రెడీ అవ్వాలి, టైం అయిపోయింది. వద్దులే బాబు. ఎంత ప్రయత్నించిన అవి మాత్రం నిద్రపోలా. మా అమ్మకు వదిలిపెట్టేసి మా డాడీ వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. తన పేరు వచ్చేసి రిజ్వానా. మా చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు అనమాట. ఈవెన్ మ్యారేజ్ అయినా కూడా ఇక్కడే ఉండిపోయింది, వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట. సో అయితే నాకంటే చిన్నది, ఒక 3-4 years చిన్నది అనుకుంటా. అయితే నాకు మెహందీ పెట్టేది, అన్నీ చేసేది. ఇంకా నేను వచ్చానని తెలిసి అక్క రా అక్క అని అయితే అడిగింది. నీకు ఏమి ఇష్టమో నీకు చేసి పెడతామని అయితే అడిగింది. నాకైతే వీళ్ళు చేసే రంజాన్కి సేమియా చేస్తారు కదా, ఆ పౌడర్, డ్రై ఫ్రూట్స్ తోటి పౌడర్ చేసి, సో అదైతే చేస్తానని చెప్పింది. సరే ప్రొసీజర్ కూడా చూపించు, నేను వచ్చినాక మా వ్యూవర్స్కి కూడా యూజ్ అవుతుంది కదా అని అయితే చెప్పాను. సో ఇంకా సరే అని అయితే చెప్పింది. వాళ్ళ ఇల్లు చాలా బాగుంది, వాళ్ళ హోమ్ టూర్ కూడా చూపిస్తాను. 3 bedroom ఇల్లు అంతా చూపించింది. చాలా బాగా మాట్లాడి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా నన్ను. సో ఇంకా నన్ను గుర్తుపెట్టుకొని ఇట్లా ఇన్వైట్ చేసి నేను అడిగిన డిష్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకీ మీకు చెప్పడం మర్చిపోయాను, తినకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆసియా వ్లాగ్స్ అని చెప్పి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీళ్ళదంతా ఓన్లీ కుకింగ్ అనమాట. చాలా బాగా ప్రజెంటేషన్ కానీ, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా బాగుండిద్ది. ఒక యూట్యూబర్గా నాకే తెలుసు ఆ యూట్యూబ్ కష్టాలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ ఛానల్ని సపోర్ట్ చేయండి. సో వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. సో సపోర్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కామెంట్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా వ్యూవర్స్ అందరినీ సపోర్ట్ చేస్తారనే నమ్మకంతోనే నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ వీళ్ళు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ గీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నారు. సో ఎండి ఖర్జూరం ఉంటుంది కదా, అదైతే వేడన్నంలో పెడితే సాఫ్ట్ అయిద్దంట కట్ చేసుకోవడానికి. సో వాటిని కూడా అన్నీ వేపుకోవాలి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆ సేమియాలోకి ఇవే అన్నమాట. సో ఎప్పుడు నేను డైరెక్ట్గా చూడలేదు ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో మీరు ఎప్పుడైనా తిన్నారా? నేను లాస్ట్ ఇయర్ రంజాన్కి కూడా, రంజాన్ అయిపోయిన తర్వాత వచ్చాను, కానీ అప్పుడు మా ఇంటి దగ్గర బుజ్జాంటి వాళ్ళు చేసి ఇచ్చారు, నేను అడిగానని చెప్పి. ఈ ఇయర్ మిస్ అయిపోయానే అనుకున్నా, కానీ నా ఫ్రెండ్ పిలిచి చేసేసింది. సో ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా ఎండు ఖర్జూరము, ఎండు కొబ్బరి కూడా వేపేసుకొని, ఇంకా గసగసాలు కూడా కొన్ని అయితే ఆయిల్లో వేపుకోవాలి. యాలకులు మీ ఇష్టం, యాలకుల ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. యాలకులు కూడా ఒక 4 వేసుకొని బాగా దంచుకోవాలి. అలాగే ఆ సైమల్టేనియస్గా హాట్ వాటర్ అయితే పెట్టేసాం. సో ఇక్కడ ఒక వీడియో కోసం ఇక్కడ చూసారు కదా, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో. చాలా బాగుంటుందండి వీళ్ళ వీడియో ప్రెజెంటేషన్ కానీ, థంబ్నెయిల్స్ కానీ. నాకే రాదు థంబ్నెయిల్స్ అంత బాగా చేయడం. సో అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొంచెం చల్లారాలి. వేడి మీద అయితే మనం పంచదార వేసుకోకూడదు. సో ఇలా చల్లారిన తర్వాత మనం అయితే పంచదార వేసుకోవాలి. కరెక్ట్గా నేను వెళ్ళేసరికి 3 o'clock దాకా అయిపోయింది. ఇంకా నన్ను తనే వచ్చి తీసుకొని వెళ్ళింది, నడుచుకొని వెళ్ళేంత దూరమే ఇల్లు. సో ఇంకా వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత దానిలో కొంచెం నెయ్యి కూడా వేయాలి. వాళ్ళ అత్తయ్య కూడా చాలా హెల్పింగ్గా ఉంటారు, ఆంటీ చాలా బాగా మాట్లాడారు. ఇంకా సేమియాలు అయితే మామూలుగా వీళ్ళు ఇంట్లోనే తయారు చేసుకుంటారు, కానీ ఇప్పుడు సీజన్ కాదు కదా, నేను అడిగానని చేయడం కదా. ఇంకా నార్మల్గా ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ప్యాకెట్ తీసుకొని వచ్చి ఇప్పుడైతే ప్రొసీజర్ చూపిస్తున్నారు. సో నేను చెప్పిన విధానంలో చేసుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆంటీ ఏం చెప్పారంటే రంజాన్ టైంలో వీళ్ళందరికీ పంచుతారు కదా, ఓన్లీ డ్రై ఫ్రూట్స్కే 5,000 వరకు అయిపోతాయంట. సో రంజాన్ టైంలో బిర్యానీ కంటే కూడా నాకు వీళ్ళు చేసే ఈ సేమియానే ఎందుకో నచ్చిద్ది బాగా. సో వాటర్లో వేసేసి ఒక 5 minutes బాగా కలిపేసుకుంటే అయితే ఊరికే సాఫ్ట్గా అయిపోతాయి. దాంతోపాటు నాకు కస్టర్డ్ కూడా చేసి పెట్టేసింది మా ఫ్రెండ్ రిజ్వానా. సో తనైతే బాగా రిసీవ్ చేసుకొని భలే అనిపించింది నాకు, నన్ను ఇంత బాగా కేరింగ్గా చూసుకున్నారు అని చెప్పి. ఎంతైనా చిన్ననాటి స్నేహితులు, చిన్ననాటి ఫ్రెండ్షిప్లు అయితే ఎప్పటికీ మర్చిపోలేం. వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. వీళ్ళ కష్టం చూస్తే నాకే భలే అనిపిస్తుంది. నాకైతే ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఇక్కడైతే వీళ్ళు చక్కగా అందరు ఫ్యామిలీ అంతా చక్కగా ఒక దీంతో అయితే చేస్తున్నారు. సో సేమియా అయితే ఇలా వాటర్లోంచి బాయిల్ చేసేసుకొని
తర్వాత వడగట్టేసి ఇంకా దానిలో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలంట. ఎందుకు అంటే సేమియా అనేది అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ రావాలి అంటే నెయ్యి అయితే వేసుకోవాలి. సో ఇదైతే అసలు మిస్ అవ్వద్దు ఈ టిప్ అనేది. సో ఆంటీ అదే చెప్తున్నారు, ఎందుకంటే ఇట్లా నెయ్యి వేస్తున్నారంటే ఇక దాన్ని బాగా ఇట్లా కలిపేసుకుంటే ఏంటంటే పొడి పొడిలాడిపోయిద్ది. సో భలే ఉంది, ఎప్పుడెప్పుడు తిందామా అని నాకైతే ఆత్రంగా ఉంది. ఎందుకంటే నాకు ఇష్టం కదా, అందుకని చెప్పి. ఇంట్లో ఇంకా నాకు ఇంటికి వెళ్తే బోల్డ్ అంత పని కూడా ఉంది. నిన్న నేను మా చెల్లిని కలిసాను కదా, కాత్యాయనిని. సో కాత్యాయని కూడా ఈరోజు వస్తాను అని చెప్పింది, కానీ ఇంకా నాకు కాల్ చేయలేదు. ఎప్పుడు కాల్ చేస్తా అని వెయిట్ చేస్తున్నా. అసలు హవి ఎలా ఉన్నాడో ఏంటో కూడా తెలియట్లేదు. హవి ఎప్పటికి వస్తాడో ఏంటో, ఎప్పటికి వచ్చేదేంటి, మా అమ్మని ఎలా టార్చర్ చేస్తున్నాడు. మా అమ్మ దగ్గర నేను ఎప్పుడు వదిలిపెట్టలేదు కదా, గబుక్కునే పరిగెత్తలేదు, పట్టుకోలేదు. హవితో కొంచెం కష్టం కదా అని చెప్పి అయితే ఆలోచిస్తున్నా. ఇంకా అమ్మ అయితే నాకేం కాల్ చేయలేదు. కాల్ చేస్తే గబగబా వెళ్ళిపోవాలి, ఇంకెందుకంటే తెలుసు కదా పిల్లలతోటి. ఇంకా అమ్మ ఒక్కటే హ్యాండిల్ చేయలేదని కూడా భయం. సో ఇక్కడైతే చూడండి పొడి పొడిలాడుతూ భలే ఉంది. ఇప్పుడు ఇదైతే చల్లారిపోయింది కదా, చల్లారిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో షుగర్ యాడ్ చేసేసుకోవాలి. అదే వేడి మీద యాడ్ చేసుకుంటే షుగర్ అనేది కరిగిపోయి వాటర్గా అయిపోయిద్దంట. అందుకని చెప్పి ఇట్లా అయితే కలుపుకున్నారు. సో నేను కొలాబ్ చేస్తాను వీళ్ళతోటి. సో మీరు కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నాకు సేమియా అయితే బిర్యానీ పెట్టినంత పెట్టారు. తినక్క, నువ్వు ఇష్టం అన్నావు కదా తిను అని చెప్పి. అదేంటో కానీ తినాలి అనే ఆశ ఉంటుంది, కానీ తినే టయానికి తినబుద్ధి కాదు కదా. కొంచెం తినగానే ఎగుటు కొట్టినట్టు అనిపించింది. మార్నింగ్ వెళ్ళి తినేసి ఉంటే సాయంత్రంలో 2-3 రౌండ్లు వేసేసేదాన్ని, కుమ్మేసేదాన్ని, కానీ ఇంకా నాకు కుదరలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనిలో మెయిన్గా సేమియా మీద ఆ డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా వేసుకుని తింటే అంత బాగుండిద్ది. మా ఫ్రెండ్కి కూడా 1 ఇయర్ పాప ఉంది. 1 ఇయర్ పాపతో ఇన్ని వీడియోస్ షూట్ చేయడం చాలా కష్టం. నేను ఫేస్ చేశాను కదా. అదే నువ్వు కూడా లెఫ్ట్ హ్యాండేనా? సేమియా మమ్మీ వేసింది మొత్తం కింద పడేసావు. ఇష్టమా? మా అబ్బాయి ఎట్లా చేయడు తెలుసు, అమ్మ వీడియో తీయి, రోజు చూసి అమ్మ వీడియో తీయి, అమ్మ ఫోటో తీయి అని అడుగుతాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, తను కూడా లెఫ్ట్ హ్యాండే, మేమిద్దరం లెఫ్ట్ హ్యాండర్సే. సో వాళ్ళ టెర్రస్ గార్డెనింగ్ అయితే చూపిస్తుంది, ఇల్లంతా చూపించింది. అసలు ఎంత బాగుందో టెర్రస్ గార్డెన్, సూపర్ ఉంది అసలు. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నారంట, చాలా బాగున్నాయి, చాలా క్వాలిటీ బాగుందని అయితే చెప్పింది. సో అసలు ఇవన్నీ మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా, బోల్డ్ అని చెట్లు ఉన్నాయి ఇల్లు ఇంటి నిండా కూడా. సో ఇబరిపాలెంలో ఉండే వాళ్ళకైతే ఇల్లు కూడా స్టాండ్స్ కూడా ఆన్లైనేనా? సోలార్ అన్నమాట. ఇక్కడ మనకి ఎండ తగిలిద్ది కదా, నైట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అవే లైట్స్ అన్ని చోట్ల ఉన్నాయి. 3 లైట్స్ ఏనా? ఇంకా ఆన్లైన్ చేసాము, 9 ఆర్డర్ చేస్తే. ఇప్పుడు నేను ఈ ఇంటికి వచ్చేసాను. నిన్న చెప్పాను కదా ఒక ఇల్లు అని చెప్పి. ఈ ఇంట్లోనే నేను పుట్టాను, ఈ ఇంట్లోనే నేను పెరిగాను, ఈ ఇంట్లోనే నాకు పెళ్ళయింది. ఈ ఇంటితో నాకు విడదీరా అని అనుబంధం. చిన్న కిటికీలు హ్యాంగర్లతో సహా మారలేదు కృపా. ఈ సీలింగ్ కూడా మా పెళ్ళికి చేసింది. బాగుంది. మేము కొన్ని రీజన్స్ వల్ల ఇల్లు అయితే అమ్మేసాం, కానీ ఇల్లు మాత్రం అసలు ఏమీ మారలేదు. మేము మా పెళ్లి టైంలో అమ్మినప్పుడు, మా పెళ్ళైనాక అమ్మినాక ఎట్లుందో అట్లాగే ఉంది. ఒక్క కిచెన్ మార్చారు. అంతకుముందు ఇక్కడ మాకు కొట్టు ఉండేది, ఇక్కడ పడుకునే వాళ్ళం మేము మంచాలు వేసుకొని. కిచెన్ మాకు బయట ఉండేదన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే ఈ ర్యాక్స్ కట్టారు అంతే తప్ప అసలు ఇల్లు ఏం మారలేదు. ఈ ర్యాక్స్ కట్టడం తప్పించి ఈ మెస్సులు కూడా మేము పెట్టించినాయి, అన్నీ మేము పెట్టించినాయే. ఇప్పుడైతే నవ్వుతున్నా, కానీ ఇల్లు అమ్మిన కొత్తల్లో ఎప్పుడైనా ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు నాకు ఫుల్ ఏడుపు వచ్చేసేది, చాలా ఏడ్చేసేదాన్ని. ఈవెన్ నేను ఈ ఇంట్లోనే పుట్టాను నిజంగా. మాకు అమ్మకి ఇంట్లోనే డెలివరీ అయిపోయింది. ఇట్లా సందులోకి వెళ్తే బాత్రూమ్ ఉండేది మాకు. అసలు ఎంత పెద్దగా ఉండేదో ఇల్లు, అసలు ఎంతమంది వచ్చినా ఆపేది ఇల్లు. నాకు ఇల్లు అంటే భలే ఇష్టం ఇప్పటికి కూడా. నాకు అంత పెద్ద ఇల్లు ఉన్నా, మా అమ్మ వాళ్ళు ఇప్పుడు అంత పెద్ద ఇల్లు కడుతున్నా కూడా నాకు ఈ ఇల్లే ఇష్టం. కానీ ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి నాకు ఇప్పుడు అంత నచ్చట్లేదు. సో ఇక్కడ ఈ రూమ్ మాత్రం పగలగొట్టి మళ్ళీ కట్టినట్టున్నారు. ఇక్కడ సీతాఫలం చెట్టు, ఈ చెట్లన్నీ కూడా మేమేసినాయే. సీతాఫలం చెట్టు కాయలు ఎన్ని వచ్చాయో, ఇప్పుడు కూడా చాలా కాయలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు పొయ్యి పెట్టుకున్నారు. ఇల్లంతా మారిపోయింది. ఎంతైనా కానీ ఇక్కడే ఉంటే బాగుండేదేమో అనిపించేది నాకు. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఈ రూమ్ని ఏం చేశారా అని ఓపెన్ చేసి చూస్తున్నా. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళే ఈ ఇంట్లో రెంట్కుంటున్నారు కాబట్టి నేనంతా ఫ్రీగా వెళ్ళి చూసుకోగలిగా. పైగా రిజ్వానా కూడా నాకు తోడుగా ఉంది కాబట్టి తను వీడియో తీస్తుంది అండ్ మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే డేర్ చేసి వెళ్ళా. ఓకే బాయ్. సిగ్గుపడుతుందిరా బాబు.
సో ఇంకా అక్కడ వాళ్ళు నాకు తెలుసు అన్నా కదా, వాళ్ళ పాప అనమాట. ఇది వచ్చేసి మా తిర్రి అక్క వాళ్ళ ఊరికి అలా షూట్ చేసా. ఆ రోజు రెయిన్బో భలే ఉంది స్కైలో, కానీ వీడియోకి అంత క్లారిటీగా కనిపించట్లేదు కదా. ఇంకా మా అమ్మ పరిస్థితి ఏంటి పర్చేస్ చేసాం అయితే మేము. అన్నాడు కరెక్ట్గా నేను ఇంటికి వచ్చాను, రిజ్వానాని తీసుకొని అవి పడుకుండిపోయాడు. ఇక మా చెల్లి కూడా అదే టైంకి కాల్ చేసి అక్క వస్తా నేను అని, ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ నేను వెళ్ళిపోతున్నానని చెప్పేశాను కదా. అందుకే వీళ్ళందరూ ఈరోజు వచ్చి మీట్ అయ్యారు. ఇంతమంది వచ్చి నా కోసం మీట్ అవ్వడం, నన్ను కలవడం, హవి కోసం రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా బాగా అనిపించింది 5 రోజులు. అదేంటో అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే ఎన్ని రోజులు ఉన్నా కూడా తృప్తి ఉండదు కదా, అవునా కాదా. ఇంకా కాత్యాయని కూడా నేను అట్ల దద్దికి ఉయ్యాలోగలేదంట. సరే అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. కాత్యాయని అంటే లిటిల్ హార్ట్స్లో ఒక సాంగ్ ఉంటుంది కదా, అది గుర్తొస్తుంది నాకు. కాత్యాయని బోన్ చేసావా అన్నట్టు ఇక మా చెల్లి ఉయ్యాలుగుతుంది. అవి ఇంకా నిద్ర లేగల. ఇంకా బాబుని తీసుకొని మళ్ళీ వచ్చింది. చూడండి చూడకూడదు తమ్ము అని చెప్పు. చెప్పమ్మా మళ్ళీ చెప్పు. ఫోన్ చూడకూడదా? బ్యాడ్ బాయ్ కదా నువ్వు. రోడ్డులో ముద్దులు తల్లే పెట్టించుకో, ముద్దు పెట్టించుకో కార్తీక్, ముద్దు పెట్టించుకో తమ్ముడితోటి. తమ్ముడు కదా, తమ్ముడికి ముద్దు పెట్టు. వెరీ గుడ్. నువ్వు కూడా పెట్టు. నువ్వు కూడా ఆడుకోపో. అమ్మా వెళ్ళు, తమ్ముడి దగ్గరికి వెళ్ళు. అప్పుడు వీడియో కాల్ చేస్తే మాట్లాడలేదు నువ్వు తమ్ముడితోటి, ఎందుకని? అన్నకు ముద్దు పెట్టు. అవి యాషాలు వేస్తున్నాడు నిన్ను చూసి, యాక్టింగ్. ఎందాడు ఇలా చేశాడా? ఈయన కూడా జై హనుమాన్ భక్తులు ఇద్దరు. ఏమైంది? నువ్వు పడవలేరా, లానుకొచ్చే ఇటున్నాం కదా. వెళ్ళిపో. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఏయ్ అబ్బా పని చేయట్లేదంట, సౌండ్ తగ్గిపోయిందంట. అన్నకి కిస్ పెట్టు. అవి అప్పు సరే అన్న. ఇంకా స్వింగ్ కార్ ఉంది కదా, దాంతో ఆడుకోవాలని అయితే పిల్లలిద్దరూ కొట్టుకోవట్లేదు. అవి కాంప్రమైజ్ అయ్యాడు. ఇంకా వాళ్ళ అమ్మేమో రమ్మంటే అసలుకే వెళ్ళనని చెప్పేసి ఇంకక్కడే ఉండిపోతున్నాడు. మా చెల్లికి కళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యింది. సో హాస్పిటల్లో చూపించుకున్నారు, ఆగ్రాలో కూడా చూపించుకున్నారు, కానీ సెట్ కాలేదంట. సరే చీరాల్లో చూపించుకుందామని హాస్పిటల్కి అయితే వెళ్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయ్యి. రెయిన్బోనా? ఏంటిది? మొత్తానికి పెట్టేవాడ సర్దుకునే టైం అయితే వచ్చేసింది. సో ట్రాలీ మొన్న వచ్చేటప్పుడు పండుగడు ఎరగొట్టేశాడు. ఇది విజయవాడ వెళ్ళినాక సెట్ చేయించుకోవాలి. సో ఇప్పుడు లగేజ్ సర్దేద్దాం తల్లి. వెళ్ళిపోదామా? దాక్కుంటావా? సరే బొజ్జు బొజ్జో 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 దాక్కో. బొజ్జోవాలి. అవి బాబు బొజ్జున్నాడు. బా. ఇంకా లగేజ్తో పాటు మా డాడీ వాళ్ళకి కంపెనీలో టవల్స్ అయితే ఇస్తారు. ఇయర్లీ 2 టవల్స్ ఇస్తారు. సో ఆ టవల్స్లో ఒకటి ఎవ్రీ ఇయర్ నేనే తీసుకెళ్ళిపోతాను. ఎందుకంటే మా హస్బెండ్ ఈ టవల్సే యూజ్ చేస్తారు, సాఫ్ట్ టవల్సే. సో నేనైతే యూజ్ చేయను, కానీ ఆయనకి యూజ్ అవుతాయి కదా, అమ్మ వాళ్ళు కూడా యూజ్ చేయరు, అందరికి ఇచ్చేస్తూనే ఉంటారు చిన్నప్పటి నుంచి. ఇక ఎర్ర టవల్ కూడా వినాయక చవితి టైంలోది. దాంతోపాటు మొన్న వినాయక చవితికి ఇక్కడ వినాయకుడిని పెట్టారు కదా, అప్పుడు హబీబాబుకి డ్రెస్ అయితే తీసుకున్నారు. అదే టీషర్ట్స్ కొట్టించారనమాట. అందరితో పాటు హవి కూడా టీషర్ట్ కొట్టించారు. హవీష్ అని చెప్పి డేట్ ఆఫ్ బర్త్ 14 అనమాట. సో 14 అని వేపించి ఈ డ్రెస్ అయితే తీసుకున్నారు. సో డ్రెస్ అయితే చాలా బాగుంది, బట్ చాలా లెంత్ అయిపోయింది. అసలు ఎప్పటికేయాలి ఇది నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంత పెద్ద షర్ట్ తీసుకున్నారు. అండ్ లగేజ్ కూడా సర్దాలి. అప్పటికే టైం 8 పైనే అయిపోయింది. ఇక అటు తిరిగి అందరు వెళ్ళి నేను ఇంక ఇంటికి వచ్చేసరికి 7 పైనే అయిపోయింది. ఇక అందరినీ కలుసుకున్నాను. మంచిగా అనిపించింది ఈ ట్రిప్లో మాత్రం. సో 5 రోజులు ఇంట్లో ఉన్నదే లేదు, అటు ఇటు పరిగెత్తడమే సరిపోయింది. మొత్తానికి ఇదిగోండి టీషర్ట్ అయితే ఒక కుర్తా లాగా ఇంత బాగా పెద్ద టీషర్ట్ అయితే ప్రింట్ వేయించారు. ఇక బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసి అయితే ఇక్కడ అన్ని అరేంజ్ చేసుకున్న ట్రాలీలో అయితే సర్దుకోవాలి అని చెప్పేసి. అదేంటో కానీ అమ్మోళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఎంత ఉల్లాసంగా ఉండిద్దో, వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఎక్కడ లేని నీరసం నిస్పృహలు అన్నీ వస్తాయి కదా. నాకే కాదు అందరికీ ఇంతే ఉండిద్దిలేండి.
సో అదనమాట. అలాగే నిన్నటి వీడియోలో ఒకళ్ళు అడిగారు పిల్లలు తెల్లగా పుట్టాలంటే మనం తినాలా లేకపోతే జీన్స్ని బట్టి ఉండిద్దా అని చెప్పి. జీన్స్ని బట్టే ఉండిద్దండి మనం ఎంత తిన్నా సరే. ఏమైందండి తెల్లగా ఉంటే ఏముంది నల్లగా ఉంటే ఏముంది, వాళ్ళు హెల్దీగా హ్యాపీగా ఉంటే అంతే చాలు. సో బట్టలన్నీ సర్దడం స్టార్ట్ చేశాను. పెద్ద వర్షం పడింది. అసలు ఎంత పెద్ద వర్షం అంటే అసలు డోర్లో నుంచి వాటర్ ఫుల్ వచ్చేసి బట్టలు తడిసిపోతాయేమన్నంత వర్షం పడింది. ఇక కాసేపు పడి ఆగిపోయింది. పానీలో ఒక 1/2 అవర్ అట్లా పడి. అక్కడ ఎవరెవరు ఉంటారు? నాన్న వాచి పెట్టుకుంటాడంట. ఓకే. చిట్టిబాబు వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తావు? మొన్న వెళ్తావా? మళ్ళా అనాలి. మళ్ళా వెళ్తావా? రేపు నువ్వు ఒక్కడవే వెళ్ళు ఊరు. అమ్మని వద్దు అంటున్నావు అంటగా, కావాలా వద్దమ్మా? ఇప్పుడే వెళ్ళిపోదాం ఇక. వద్దులే అమ్మొద్దు వద్దు అంటున్నావు కదా తల్లి పద్దాక. నేను ఇక్కడే ఉంటాలే, నువ్వు వెళ్ళిపో. అనవా? అన్నాను సారీ అను. చూడు నన్ను చూసి చెప్పు. సారీ అమ్మా. నవ్వుతున్నాడు. సారీ చెప్తా అంటావు మళ్ళీ నన్ను అమ్మొద్దని. అమ్మ కావాలా వద్దా? మరి ఎప్పుడు అనవా? అనవా? సారీ భజన చేస్తున్నాడు. సరే అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తావు? మళ్ళా మొన్న వస్తావా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు ఎవరింటికి? చూడు వెనక ఎవరు వచ్చారు. బాబు తాత అనాలి. డాడీ తాత. ఇంకే ఇప్పుడంట చిట్టుబాబు వాళ్ళ ఇంటికి కాదంట వెళ్తుంది, వాళ్ళ నాయనమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంట. మొన్న చిట్టుబాబు వాళ్ళ ఇంటికి మొన్న వెళ్తాడంట.